జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, క్రోధీనామ సంవత్సర వసంత నవరాత్ర సందర్భంగా జరిగేటటువంటి భాగవత గోష్ఠి శ్రీ రామ నామ స్మరణ కార్యక్రమంలో ఈరోజు 5వ రోజు ఉదయపు కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ముందుగా సంక్షేప రామాయణ అనుసంధానంతో మన కార్యక్రమాన్ని ఆరంభం చేస్తాం. సంక్షేప రామాయణాన్ని ప్రారంభం చేసుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానశూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణः శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీశోకనాశనం. కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनं शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेव वा स याति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायणमहानदी श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवम् यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादरात् वाल्मीकेर्वदनारविन्दय रामायणाख्यं मधु जन्मव्याधिजरा विपत्तिमरणैरत्यन्तसोपद्रवम् संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतम् तदुपगतसमाससन्धियोगं सममधुरोपनतार्थवाक्यबद्धं रघुवरचरितं मुनिप्रणीतं दशशिरसश्च वधं निशामयत्वम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैर्नञ्जहि रावणिम्। श्री रघुनंदन परब्रह्मणे नमः। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम्। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम्। कोऽन्वस्मिन् साम्प्रतं लोके गुणवान् कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः चारित्रेण च को युक्तः सर्वभूतेषु को हितः विद्वान् कः समर्थश्च कश्चैकप्रियदर्शनः आत्मवान् को जितक्रोधो द्युतिमान् को न सूयकः कस्य बिभ्यति देवाश्च जातरोषस्य संयुगे एतदिच्छाम्यहं श्रोतुं परं कौतूहलं हि मे महर्षे त्वं समर्थोऽसि ज्ञातुमेवं विधं नरं श्रुत्वा चैतत्त्रिलोकज्ञो वाल्मीकेर्नारदो वचः श्रूयतामिति चामन्त्र्या प्रहृष्टो वाक्यमब्रवीत् बहवो दुर्लभाश्चैव ये त्वया कीर्तिता गुणाः मुने वक्ष्याम्यहं बुद्ध्वा तैर्युक्तः श्रूयतां नरः। इक्ष्वाकुवंशप्रभवो रामो नाम जनैः श्रुतः नियतात्मा महावीर्यो द्युतिमान् धृतिमान् वशी बुद्धिमान् नीतिमान् वाग्मी श्रीमान् शत्रुनिबर्हणः विपुलांसो महाबाहुः कम्बुग्रीवो महानुः महोरस्को महेश्वासो गूढचतुररिन्दमः आजानुबाहुः सुशिराः सुललाटः सुविक्रमः समविभक्ताङ्गस्निग्धवर्णप्रतापवान् पीनवक्षा विशालाक्षो लक्ष्मीवान् सुमलक्षणः धर्मज्ञः सत्यसन्धश्च प्रजानां च हिते रतः यशस्वी ज्ञानसम्पन्नः शुचिर्वस्य समाधिमान् प्रजापतिसमश्रीमान् दातारिपुनिषूदनः रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता वेदवेदाङ्गतत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः सर्वशास्त्रार्थतत्त्वज्ञः स्मृतिमान् प्रतिभानवान्
सर्वलोकप्रियः साधुरदीनात्मा विचक्षणः सर्वदाभिगतः सद्भिः समुद्र इव सिन्धुभिः आर्यः सर्वसमश्चैव सदैकप्रियदर्शनः स च सर्वगुणोपेतः कौसल्यानन्दवर्धनः समुद्र इव गाम्भीर्ये धैर्येण हिमवानिव विष्णुना सदृशो वीर्ये सोमवत्प्रियदर्शनः कालाग्निसदृशक्रोधे क्षमया पृथिवी समः धनदेन समस्यागे सत्ये धर्म इवापरः तमेवं गुणसम्पन्नं रामं सत्यपराक्रमं ज्येष्ठं श्रेष्ठगुणैर्युक्तं प्रियं दशरथस्तुतं प्रकृतीनां हितैर्युक्तं प्रकृतिप्रियकाम्यया यौवराज्येन संयोक्तुम् ऐच्छत्प्रीत्या महीपतिः तस्याभिषेकसंभारान् दृष्ट्वा भार्याथ कैकेयी पूर्वं दत्तवरा देवी वरमेन मया चता विवासनं च रामस्य भरतस्याभिषेचनं सतस्य वचनाद् राजा धर्मपाशेन संयतः विवासयामास सुतं रामं दशरथप्रियं स जगामवनं वीरः प्रतिज्ञामनुपालयन् पितुर्वचननिर्देशात् कैकेय्याः प्रियकारणात् तं व्रजन्तं प्रियो भ्राता लक्ष्मणोऽनुजगामः स्नेहाद् विनयसम्पन्नः सुमित्रानन्दवर्धनः भ्रातरन्दयितो भ्रातुः सौभ्रात्रमनुदर्शयन् रामस्य दयिता भार्या नित्यं प्राणसमाहिता जनकस्य कुले जाता देवमायेव निर्मिता सर्वलक्षणसम्पन्ना नारीणामुत्तमा वधूः सीताप्यनुगता रामं शचिनं रोहिणी यथा पौरैरनुगतो दूरं पित्रा दशरथेन च शृङ्गिवेलपुरे सूतं गङ्गाकूले विसर्जयत् गुहमासाद्य धर्मात्मा निषादाधिपतिं प्रियं गुहेन सहितो रामो लक्ष्मणेन च सीतया ते वनेन वनं गत्वा नदीस्तीत्वा बहुदकाः चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् रम्यमावसदं कृत्वा रममाणाः वनेत्रयः देवगन्धर्वसङ्काशास्तत्र ते न्यवसन् सुखम् चित्रकूटं गते रामे पुत्रशोकातुरस्तदा राजा दशरथस्वर्गं जगाम विलपन् सुतम् भृते तस्मिन् भरतो वसिष्ठप्रमुखैर्विजयैः नियुज्यमानो राज्याय नैच्छद्राज्यं महाबलः स जगामवनं वीरो रामपादप्रसादकः गत्वा समहात्मानं रामं सत्यपराक्रमम् अयाचद्भ्रातरं भ्रातरं रामम् आर्यभावपुरस्कृतः त्वमेव राजा धर्मज्ञा इति रामं वचोब्रवीत् रामोऽपि परमोदारः सुमुखः सुमहायशः न चैच्छत्पितुरादेशात् राज्यं रामो महाबलः पादुके चास्य राज्याय न्यासं दत्त्वा पुनः पुनः निवर्तयामास ततो भरतं भरताग्रजः सकाममनवाप्यैव रामपादावुपस्पृशन् नन्दिग्रामे करोद्राज्यं रामागमनकाङ्क्षया रामस्तु भरते श्रीमान् सत्यसन्धो जितेन्द्रियः रामस्तु पुनरालक्ष्या नागरस्य जनस्य च तत्रागमनमेकाग्रो दण्डकान् प्रविवेशः प्रविश्यतु महारण्यं रामो राजीवलोचनः विराधं राक्षसं हत्वा शरभङ्गं ददर्श सुतीक्ष्णं चाप्यगस्त्यं च अगस्त्यभ्रातरं तथा अगस्त्यवचनाच्चैव जग्राहेन्द्रं जरासनं खड्गं च परमप्रीतस्तूणी चाक्षयसायकौ वसतस्तस्य रामस्य वने वनचरैः सह ऋषयोऽभ्यागमन् सर्वे वधायासुररक्षसां स तेषां प्रतिजुश्राव राक्षसानां तदा वने प्रतिज्ञातश्च रामेण वधः संयति रक्षसां ऋषीणाम् अग्निकल्पानां दण्डकारण्यवासिनां तेन तत्रैव वसता जनस्थाननिवासिनी विरूपिता शूर्पणखा राक्षसी कामरूपिणी
ततः शूर्पणखावाक्यादुद्युक्तान् सर्वराक्षसान् हरं त्रिशिरसं चैव दूषणं चैव राक्षसम् रणरामस्तेषां चैव पदानुगान् वने तस्मिन् निवसता जनस्थाननिवासिनां रक्षसां निहतान्यासन् सहस्राणि चतुर्दश ततो ज्ञातिवदं श्रुत्वा रावणक्रोधमूर्च्छितः सहायं वरयामास मारीचं नाम राक्षसं वार्यमाणसुबहुशो मारीचेन स रावणः न विरोधो बलवता क्षमो रावणतेन ते अनादृत्य तु तद्वाक्यं रावणकालचोदितः जगाम सह मारीचस्तस्याश्रमपदं तदा तेन मायाविना दूरमपवाह्य नृपात्मजौ जहार भार्यां रामस्य हत्वा जटायुषं गुरुध्रं च निहतं दृष्ट्वा हृतां श्रुत्वा च मैथिलीं राघवः शोकसन्तप्तो विललापाकुलेन्द्रियः ततस्तेनैव शोकेन गुरुं दग्ध्वा जटायुषं मार्गमाणो वने सीतां राक्षसं सन्ददर्शः कबन्धन्नामरूपेण विकृतं घोरदर्शनं तं निहत्य महाबाहो ददाह स्वर्गतश्च सः स चास्य कथयामास शबरीं धर्मचारिणीं श्रमणीं धर्मनिपुणाम् अभिगच्छेति राघवः सोऽभ्यगच्छन् महातेजः शबरीं शत्रुसूदनः शबर्या पूजितः सम्यक् रामो दशरथात्मजः पम्पातीरे हनुमता सङ्गतो वानरेण हनुमद्वचनाच्चैव सुग्रीवेण समागतः सुग्रीवाय च तत्सर्वं संसद्रामो महाबलः आदितस्तद्यथावृत्तं सीतायाश्च विशेषतः सुग्रीवश्चापि तत्सर्वं श्रुत्वा रामस्य वानरः चकार सख्यं रामेण प्रीतश्चैवाग्निसाक्षिकं ततो वानरराजेन वैरानुकथनं प्रति रामायावेदितं सर्वं प्रणयात् दुःखितेन च प्रतिज्ञातं च रामेण तदा वालिवधं प्रति वालिनश्च बलं तत्र कथयामास वानरः सुग्रीवः संगितश्चासि नित्यं वीर्येण राघवे राघवप्रत्ययार्थं तु दुन्दुभेः कार्यमुत्तमं दर्शयामास सुग्रीवो महापर्वतसन्निभम् उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनं विभेद च पुनः सालां सप्तैकेन महेषुणा गिरिं रसातलं चैव जनयन् प्रत्ययं तदा ततः प्रीतमनास्तेन विश्वस्तः स महाकपिः किष्किन्धां रामसहितो जगाम च गुहां तदा ततो गद्यद्धरिवरः सुग्रीवो हेमपिङ्गळः तेन नादेन महता जगाम हरीश्वरः अनुमान्य तदा तारां सुग्रीवेण समागतः निजगान च तत्रैनं शरेणैकेन राघवः ततः सुग्रीववचनात् हत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राज्ये राघवः प्रत्यपादयत् स च सर्वान् समानीय वानरान् वानरर्षभः दिशः प्रस्थापयामासादिदृक्षुर्जनकात्मजां ततो गुरुद्रस्य वचनात् सम्पातेर्हनुमान् बली शतयोजनविस्तीर्णं पुप्लुवे लवणार्णवम् तत्र लङ्कां समासाद्य पुरीं रावणपालितां ददर्श सीतां ध्यायन्तीम् अशोकवनिकां गतां निवेदयित्वा विज्ञानं प्रवृत्तिं च निवेद्य च सूरस्वास्य च वैदेहीं मर्दयामास तोरणं पञ्चसेनाग्रहान् हत्वा सप्तमन्त्रिसुतानपि सूरमक्षं च निष्पिष्य ग्रहणं समुपागमत् श्रेणोन्मुक्तमात्मानं ज्ञात्वा पैतामहाद्वरात् मर्षयन् राक्षसान् वीरो यन्त्रिणस्तान् यदृच्छय ततो दग्ध्वा पुरीं लङ्कां मृते सीतां च मैथिलीम्
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః సోభిగమ్య మహాత్మానం త్వా రామం ప్రదక్షిణం న్యవేదయదమేయాత్మా దృష్టాసీతేతి తత్వతా తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః దర్శయామాస చాత్మానం సముద్రసరితాం పతిః సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామసీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ తామువాచ తతో రామః పరుషం జనసంసది అముష్యమాణా సా సీతా వివేశజ్వలనం సతీ తతో గినివచనాత్ సీతాం జ్ఞాత్వా విశ్వకర్మణ సంపహృష్టః పూజితః సర్వదైవతైః కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సయదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః దేవతాభ్యో వరం ప్రాప్య ఉత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుహృతః భరద్వాజాశ్రమం గత్వా రామः సత్యపరాక్రమः భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్ పునరాఖ్యాయితాం జల్పన్ సుగ్రీవసహితస్య సహ పుష్పకం తత్సమార్య నందిగ్రామం యయోతదా నందిగ్రామం జటాన్ హిత్వా భ్రాతృభిః సహితో నగా రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ప్రహృష్టో ముదితో లోకస్తుష్టః పుష్టः సుధార్మికः విరామయో హిరోగశ్చ గురుభిక్ష భయవర్జితః న పుత్రమరణం కించిద్ రక్ష్యంతి పురుషాః క్వచిత్ నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః చ నాపి జ్వరకృతం తథా న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాం కోట్యైతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవः చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యప్పఠేద్ రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్రస్సగణః ప్రీత్య స్వర్గే మహీయతే పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్
వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోऽపి మహత్వమీయాత్ పఠన్ ద్విజో వా గృహవత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోऽపి మహత్వమీయాత్। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये श्री रामायण संक्षेपो नाम प्रथमः सर्गः। आपदामपहर्तारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैनं जहि रावणिं। श्रीरघुनन्दन परब्रह्मणे नमः। एवमेतत्पुरावृत्तम् आख्यानं भद्रमस्वः प्रव्याहरतविशब्दं बलं विष्णोः प्रवर्धताम्। 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 लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः। येषामिन्दीवरस्यामो हृदयेषु प्रतिष्ठितः। काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी। सोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भया। कावेरी वर्धतां काले काले वर्षतु वासवः। श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रीश्च वर्धताम्। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु। मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। वेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम्। विश्वामित्रान्तरङ्गाय मिथिलानगरीपतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलम्। पितृभक्ताय सततं भ्रातृभिः सह सीतया नन्दिताखिललोकाय रामभद्राय मङ्गलम्। त्यक्तसाकेतवासाय चित्रकूटविहारिणे सेव्याय सर्वयमिनां धीरोदाराय मङ्गलम्। सौमित्रिणा च जानक्या चापबाणासिधारिणे संसेव्याय सदा भक्त्या स्वामिने मम मङ्गलम्। दण्डकारण्यवासाय खण्डितामरशत्रवे गृध्रराजाय भक्ताय मुक्तिदायास्तु मङ्गलम्। सादरं शबरीदत्तफलमूलाभिलाषिणे सौलभ्यपरिपूर्णाय सत्त्वोद्रिक्ताय मङ्गलम्। हनूमत्समवेताय हरीशाभीष्टदायिने वालिप्रमथनायास्तु महाधीराय मङ्गलम्। श्रीमते रघुवीराय सेतुल्लङ्घितसिन्धवे राक्षसराजाय रणधीराय मङ्गलम्। आसाद्यनगरीं दिव्यामभिषिक्ताय सीतया राजाधिराजाय रामभद्राय मङ्गलम्। मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तुते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्रीमन्नारायणायेति समर्पयामि। सर्वं श्रीकृष्णार्पणमस्तु। ॐ अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। భగవద్బంధువులారా,
పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. నది తన తీరాల్లో ఉండేటటువంటి క్షేత్రాలని ఫలవంతములుగా చేస్తూ ఆ ప్రాంతాన్నంతటిని కూడా సస్యశ్యామలంగా ఉంచుతుందో, ఎక్కడ రామాయణ అనుసంధానం జరుగుతుంటే అక్కడ ఆ ప్రాంతపు ప్రజానీకం ఎప్పుడు కూడా సుఖంతో ప్రేమానురాగాలతో కళకళలాడుతూ ఉండును. ఇది మహానుభావులైనటువంటి పెద్దలు భావించి మనకి అందించినటువంటి వార్త. ఆ రామాయణాన్ని మనం ఒక నవాహ్నికంగా 9 రోజులు అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతా కాదు, అందులో ఒక భాగం. ఈ పూట ఆ కార్యక్రమాన్ని మన కృష్ణమాచార్య స్వామి వారు ఆరంభం చేస్తారు. జై శ్రీమన్నారాయణ. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శ్రీరామానుజ సంప్రదాయ శరణౌ నిష్ఠాం గరిష్ఠాం దధత్. వేదాంతద్వితయాని స ప్రవచన ప్రఖ్యాత వైదుష్యభాక్. గోపాలార్య సుధీమణిర్గుణనిధిః ప్రేమ్ణా ప్రణామాంజలిం మత్కం స్వీకురుతాం. కరోతు కరుణాపూర్ణాం చ దృష్టిం మయి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం. శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపకులు, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు, శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు, సమదమాది గుణగణ సంపన్నులు, జగదాచార్యులు, అస్మద్ ఆచార్య చరణులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి శ్రీ చరణారవింద సన్నిధిలో శత సాష్టాంగ ప్రణతిని సమర్పించుకుంటున్నాను. భగవద్బంధువులరా, చక్కటి శ్రద్ధతోటి ఉదయం సాయంకాలం ఈ సద్గోష్ఠిలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నమస్సుమాంజలులు. శ్రీరామాయణం ఈ వసంత నవరాత్రోత్సవ శుభ సందర్భంగా ఆచార్య ముఖత మనం ఆ భగవద్గుణాన్ని, శ్రీరాముడి యొక్క చరిత్రను ఆస్వాదిస్తున్నాము. చాలా అదృష్టవంతులం. స్వామివారి యొక్క ఆరాధ్య దైవం 108 రామక్రతువుల్ని చేయించి మన పెద్దజీయర్ స్వామివారు మన భారతదేశం మొత్తం హిమాలయాల వరకు ఆ పెరుమాళ్ళతోటి వెళ్ళారు, అన్ని కార్యక్రమాలు చేశారు. 108 సార్లు పెద్దజీయర్ స్వామివారితోటి వారి ప్రాణ సహచరులు, మిత్రులు గోపాలాచార్య స్వామివారు, కులపతులు శ్రీ ఉవే శ్రీమాన్ గోపాలాచార్య స్వామివారు ఉండేవారు. స్వామివారికి మాకు ఎంతోమంది పెద్దలకి ఉభయ వేదాంత విద్యను దానం చేసినటువంటి మహానుభావులు. ఆ కార్యక్రమాలు అన్నిట్లో కూడా వారు వాల్మీకి స్థానంలో ఉండి పారాయణం చేసేవారు. గోపాలాచార్య స్వామివారు, పెద్ద స్వామివారు కలిసి చేసేవారు. అన్ని ఆవృత్తుల వల్ల పెద్దలు చాలా గాఢంగా అందులో అర్థానుసంధానం చేసుకుంటూ దిగుతారు. కనుక గోపాలాచార్య స్వామివారు వారు పాఠం చెప్తుంటే ముందు వెనక చాలా చాలా శ్లోకాలు కూడా అలా సరసర వారికి నడుస్తుండేవి. శ్రీరామాయణం అలా అయోధ్యకాండ చదువుతుంటే, సీతాదేవి చరిత్ర చదువుతుంటే వారికి అశ్రుధారలు కారుతుండేవి. మహానుభావుల యొక్క అనుసంధానం అంత గొప్పగా ఉంటుంది. అలాంటి ఆరాధ్య దైవం ఇక్కడ మన సీతారామచంద్ర స్వామి మనం నడిపిస్తున్నారు. అది కొన్ని సన్నివేశాలు గోపాలాచార్య స్వామివారు చెప్తుండేవారు. పెద్దజీయర్ స్వామివారితోటి ఇద్దరు కలిసి సంచరించేవారు. వారు బాల్యకాలం నుండి, విద్యాధ్యయనం కాలం నుండి చాలా కలిసిమెలిసి, అది వారు నరనారాయణుల్లాగా చెప్తుండేవారు. అప్పట్లో పెద్దలు విడిపోకుండా ఉండేటువంటి స్థితి.
అలాగే సుదర్శన పాంచజన్యంలాగా, కూరత్తాళ్వాన్ను భగవద్ రామానుజుల్లాగా ఆనాడు పెద్దలు వారిద్దరిని అలా అనుసంధానం చేస్తుండేవారు మహానుభావులు. ఆ శ్రీరామాయణం అంతా ఆవృత్తి జరిగిందనమాట, పరిపూర్ణం 108 సార్లు, ఇంకా ఎక్కువ కూడా చేశారు వారు. స్తంభాల 108 వారు నాటారు, కానీ మిగతా కూడా చాలా చేశారు పెద్ద జీయర్ స్వామి వారు. శ్రీ రామాయణాన్ని, ఆ రాముడి యొక్క వైభవాన్ని లోకానికి వారు చాటి చెప్పారు. అయితే మనకి 1000 కుండాల యజ్ఞం జరిగింది 1972లో తిరుమలలో మన పెద్ద జీయర్ స్వామి వారు చేశారు. దాంట్లో గోపాలాచార్య స్వామి వారు ఉన్నారు. చాలామంది పెద్దలు ఇప్పుడు కూడా పాత వాళ్ళు చెప్తుంటారు, మేము అన్వయించలేదు, విని ఆనందించడం. తర్వాత 1980 పెద్ద జీయర్ స్వామి వారు సంకల్పించి వారు తయారు చేసినటువంటి కార్యక్రమాన్ని, ఒక 1000 కుండాల యాగాన్ని మన స్వామివారు ఆశ్రమ స్వీకారం చేసి దాన్ని నడిపించారు. తర్వాత 3వ యాగాన్ని మనం శ్రీ మహావిష్ణు యాగం తిరుమలలో సేవించుకున్నాం 1994 మన జీయర్ స్వామివారు నడిపించారు. అప్పటికి గోపాలాచార్య స్వామివారికి 91 వయస్సు. వారు చెప్తుండేవారు అన్ని దివ్యదేశాలు కూడా ఒకసారి కాకుండా ఇంకోసారి పెద్ద జీయర్ స్వామివారితోటి రామదూతలో వెళ్ళి మళ్ళీ సేవిద్దామని అంటుండేవారు పెద్ద స్వామివారు. శ్రీరంగం వెళదామని వారికి శ్రీరంగం అంటే చాలా ఇష్టంట పెద్ద స్వామివారికి. అలా అన్ని దివ్య దేశాలు సేవించి ఆయా పెరుమాళ్ళకి దివ్య ప్రబంధాలు కూడా వినిపించి వయోభారం మీద పడుతుంటే ఇంకా వారు ఒకే చోట ఉండి విద్యాదానం చేసుకుంటూ పెరుమాళ్ళ దగ్గర ఆజ్ఞ తీసుకుని వచ్చేసాను అంటుండేవారు గోపాలాచార్య స్వామి, మళ్ళీ రాలేను అని. అయితే తిరుమలలో యాగం జరిగేటప్పుడు స్వామివారు ప్రార్థించారు ఒకసారి వేయించేయాలి అని. అయ్యో ఇంకా నేను కదలలేను అంటే, లేదు దేవరవారు రావాలి వేయించేయాలి స్వామివారు ప్రార్థిస్తే 94లో జరిగినటువంటి శ్రీ విష్ణు మహాయాగంలో గోపాలాచార్య స్వామివారు 5 రోజులు వేయించేసి ఉన్నారు. చాలా భవ్యమైనటువంటి యాగం. ప్రధానమైనటువంటి యాగశాలలో ఒక్కసారి అలా పెరుమాళ్ళని సేవించుకుంటూ ఆ పెరుమాళ్ళు పెద్ద జీయర్ స్వామివారి దగ్గర ఎలా వచ్చారు, ఎన్నెన్ని కార్యక్రమాలు చేయించారు, ఒక్కసారి అలా పెరుమాళ్ళతో మాట్లాడుతున్నట్టు గోపాలాచార్య స్వామివారు అన్నీ స్మరించుకున్నారు. ఈనాడు ఇంతటి యాగాన్ని మన స్వామివారిని సాధనంగా చేసుకొని భగవంతుడి సీతారామచంద్ర పెరుమాళ్ళు ఇలా చేయిస్తున్నాడే అని వారు మంగళాశాసనం చేశారు, అన్నీ స్మరించుకున్నారు. వారు ఒక్కసారిగా పెద్ద స్వామివారితో నడిచినటువంటి పెద్ద కార్యక్రమాల్ని. అలాంటి 94లో మనం సేవించున్నాం. 1980లో జరిగినటువంటి యాగాన్ని ఈ దాసుడు కూడా సేవించున్నాడు. అప్పుడప్పుడే పాఠశాలకు చేరినటువంటి స్థితి. తర్వాత మనం అందరూ సేవించుకున్నాం 1035 కుండాలతోటి మన స్వామివారు శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతు భగవద్ రామానుజుల యొక్క సమతామూర్తి యొక్క ప్రతిష్టా సందర్భంగా స్వామివారు మరో కార్యక్రమాన్ని చాలా అందంగా పెట్టారు. ఇన్ని కార్యక్రమాలు చేయించినటువంటి స్వామి ఆ స్వామి. మన స్వామివారు ఎక్కడ వెళ్ళినా ఆ పెరుమహతోటి వెళుతుంటారన్నమాట. ఆ దైవం నడిపిస్తూ ఉంటుంది. అలాంటి దైవం యొక్క చరిత్రని మనం వింటున్నాం. అంటే రాముడు ఎప్పుడు మనతో కూడానే ఉంటాడు. లక్షల సంవత్సరాల ముందు అక్కడ నడిచేటువంటి రూపంలో ఉన్నాడు. మణ్మీద ఉజల్వాయ్ అంటారు నమ్మాళ్ళవారు. భూమిపైన సంచరించేటువంటి రూపంతో ఆనాటి జీవరాశిని అనుగ్రహించాడు. ఈనాడు అర్చాస్వరూపం నుండి మనల్ని అనుగ్రహిస్తుంటాడు ఆ రామచంద్రుడే. అయితే వాల్మీకి రామాయణం ఎలాంటిది? కాళిదాస మహాకవి వాల్మీకి పేరు కూడా చెప్తూ, రాముడు పేరు చెప్తూ, దాన్ని పాడిన వాళ్ళు కూడా పేరు చెప్తూ రఘువంశం అనేటువంటి మహాకావ్యంలో ఒక అందమైనటువంటి ప్రశ్న మనల్ని వేశాడు. శ్రీ రామాయణం చరిత్ర చూస్తే లోకాభిరాముడైనటువంటి రాముడి చరిత్ర అది. పాడినవాడు చాలా గొప్ప తపస్వి అయినటువంటి వాల్మీకి మహర్షి, రచించినటువంటి మహనీయుడు. పాడిన వాళ్ళు చూస్తే వాల్మీకి స్వయంగా ప్రశంసించినటువంటి కుశీలవో గాయక సార్వభౌమౌ అన్నాడు. మళ్ళీ వేదేషు పరినిష్ఠితౌ అన్నాడు. మేధావినవ్ అన్నాడు వాల్మీకి. ఇన్ని విశేషణాలు వేశాడే. అలాంటి మహానుభావులు ఆ పిల్లలు పాడారు. ఎలాంటి వాళ్ళు? కిన్నర స్వరం అని వాల్మీకి చెప్పాడే. ఇలాంటి చరిత్ర కదా ఇది. ఆ వినేవాళ్ళ యొక్క, అనుసంధానం చేసే వాళ్ళ యొక్క మనస్సును హరించని అంశం దీంట్లో ఏముంది అని అడిగాడు. వృత్తం రామస్య
వాల్మీకే కృతి తౌ కిన్నరస్వరౌ కిం తత్ ఏన మనోహర్తుం అలం స్యాతాం నశృణ్వతాం. వినేవాళ్ళ యొక్క మనస్సుని హరించినటువంటి అంశం ఏది అని అడిగాడు, క్వశ్చన్ వేశాడు కాళిదాస మహాకవి. ఇలా శ్రీరామాయణం అంటే కాలాంతరంలో కూడా గొప్ప గొప్ప మహాకవులు జ్ఞానులు పరవశులైపోయారు. తమ వాక్కుని పవిత్రం చేయడానికి ఆ గ్రంథాన్ని అనుసంధించి మళ్ళీ సారాంశాన్ని రాయగలిగారు. అలాంటి మహనీయులు మన కూరత్తాళ్వార్ ఒక మహానుభావుడు. అతిమానుసస్తవం అనేటువంటి స్తోత్రం ఆ భగవంతుడి యొక్క విభవావతారంలో ఉండేటువంటి చరిత్రను చెప్తాను అని వారు ఆరంభించారు. విశేషించి త్రివిక్రమావతారం చాలా గొప్ప ఉపకారం చేసినటువంటి అవతారం, సర్వస్వదానం చేసిన అవతారం అంటుంటారు మన పూర్వాచార్యుడు. అంటే నేరుగా భగవంతుడు కనిపించి నీ శిరస్సులు పాదాలు పెడతానంటే ఒప్పుకోకపోవచ్చు నాస్తికులు. కానీ ఎవరికి చెప్పకుండా ఒక్కసారిగా పాదాన్ని పెంచి ఒకేసారి కొల్చెట్ట, ఎవరికి వద్దు అనడానికి కూడా సమయం కుదరలా. అది ధూళి దానం చేసినటువంటి విలక్షణమైనటువంటి అవతారం త్రివిక్రమావతారం అని మన పూర్వాచార్యులు చాలా స్మరిస్తారు త్రివిక్రమావతారాన్ని. అలాగే మన కూరత్తాళ్వాన్ కూడా ముందు త్రివిక్రమావతారాన్ని వారు ప్రారంభించి ఆస్వాదించి తర్వాత రామావతారాన్ని గురించి సుమారు 17 శ్లోకాలు ఖర్చు పెడతారు. పృచ్ఛామి కించన యదాకిల రాఘవత్వే అంటూ, నువ్వు రాముడుగా అవతరించావు, ఇలా వచ్చావే, నీతో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సుమా అన్నట్టుగా ప్రారంభిస్తూ వెళ్ళి తర్వాత ఈ రఘువంశాన్ని అనుగ్రహించేటువంటి వ్యాజంతో మొత్తం లోకాన్ని, కాలాంతరంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని కూడా, ప్రాణికోటిని ఉజ్జీవింప చేయడానికి నువ్వు వచ్చావు సుమ. ఎక్కడో అది పుట్టాలి కదా, ఎవరో ఒకటి తల్లిదండ్రులుగా చేసుకుని ఎక్కడో ఒక స్థానానికి రావాలి. కనుక రఘువంశంలోకి నువ్వు వచ్చావు. వంశం రఘోరనుజి గృక్షు రిహాదతీర్ణ. అయితే తనలో ఉండేటువంటి గుణాల్ని అచేతనమైనటువంటి వస్తువుల్లో కూడా ఆపాదింపచేశాడు. అంటే స్వామి సన్నిధానం ఉంటే అవి కూడా కలకలలాడేలాగా, ఆయన వియోగం ఉంటే అవి కూడా వాడిపోయేలాగా అలాంటి స్థితిని కలిగించాడు రాముడు. వృక్షాశ్చతాంతి మలభంత భవద్వియోగే. అలాంటి రాముడు యొక్క గుణాలనేటువంటి రసంతో, రసాయనంతో అవి కూడా కలకల్లాడుతుండేవి. అచేతనమైనటువంటి పదార్థాలు కూడా, అచేతనాలు కూడా కొంత చైతన్యం ఉంటుంది, అది పైన ఆవిష్కృతం కాకుండా అతి కొద్ది అంశం ఉంటుంది అని మనకు ఉపనిషత్ సిద్ధాంతం అది. అలాంటి అందరినీ కూడా నువ్వు కాపాడడానికి, అంటే అవి కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము మరొకటి చేసుకొని ఉజ్జీవించడానికి వాటికి అవకాశం లేదు. కనుక వాటి ద్వారా, సాధనాల ద్వారా జరిగేటువంటి ఒక యోగ్యతని భగవంతుడు తాను నేరుగా తన కృపతోటి, ఆయన దయ అనేటువంటి విలక్షణమైనటువంటి గుణం, దయామయుడు, దయమాన మన అంటారు మన పూర్వాచార్యులు. వృక్షాశ్చ తాంతిం అలభంత భవద్ వియోగే. నీ వియోగంలో వృక్షాలు కూడా, అపి వృక్షా పరిమ్లానా సపుష్పాంకుర కోరకాహ అని చెప్తాడు వాల్మీకి. మళ్ళీ ఆయన తిరిగి వస్తే ఆయన సన్నిధానం కలిగినప్పుడు అకాల ఫలినో వృక్షా సర్వే చాపి మధువ్రతా అని చివరికి చెప్తారు. ఇలా అందరినీ రమింపచేసినటువంటి మహనీయుడు తన గుణాలతోటి. రమయతీతి రామ, తన గుణాలతో అందరినీ రంజింపచేసేవాడు కనుక రాముడు. ఆయన గుణాల్లో మహర్షులు, జ్ఞానులు అందరూ కూడా రమిస్తారు, ఆనందాన్ని పొందుతారు కనుక రాముడు. ఇలా రాముడు జగత్తంతటిని కూడా, ఎప్పటికీ రాముడు మనకి అవసరం, ఆయన గుణాలు మనకి అవసరం. ఆయన ప్రేరేపించినటువంటి ఎలా అనుష్ఠించాడు, ఎలా ఆచరించాడు, ఎవరితోటి ఎలా ప్రవర్తించాడు అనేది ఒక్కొక్క ఘట్టం కూడా మనని ప్రేరేపిస్తుంటుంది. అది రామాయణం. ఏకకంఠంగా అందరూ ఆదరించినటువంటి గ్రంథం. పాతకాలంలో కాస్త కొండ ప్రాంతాల్లో గడ్డి కోసేవాళ్ళు కావచ్చు, వేసేటువంటి మహిళలు కావచ్చు, అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి పాటలు వింటున్నా దాంట్లో కూడా రామాయణం ఉండేది. అప్పటి వాళ్ళు అలా విని వాటిలో కూడా అలాంటి రామ చరిత్రను అల్లారు. ఇది రాముడు, అది రాముడి యొక్క చరిత్ర. దాన్ని ఆచార్య సన్నిధానంలో మనం వింటున్నాం ప్రత్యక్షంగా. ఇది మన అదృష్టం. అలాంటి మంచి అవకాశాన్ని మన చెవులు ఆచార్యుల దగ్గరే ఉండాలి, ఇది వింటూ ఉండాలి మనం.
అంటే భగవంతుడు కథారూపంగా చరిత్ర రూపంగా ప్రవేశిస్తాడట. మనకి భాగవతకారుడు చెప్తాడు, వేదవ్యాస భగవానుడు, ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం. మన హృదయం అనేటువంటి ఒక మంచి మడుగు, అందులో ప్రవేశించడానికి మన చెవులు ఇవ్వాలి, ప్రేమగా వినాలి. అక్కడి నుంచి భగవంతుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఏం చేస్తాడు? ధునోతి సమలం కృష్ణ సరితస్య యథా శరత్. శరదృతువు వస్తే నదుల్లో ఉండేటువంటి ఒక మాలిన్యాన్ని ఎలా అయితే తొలగిస్తుందో, అలాగే భగవంతుణ్ణి మనం ఇలా పెద్దల ద్వారా విని ఆ భగవత్ చరిత్రం లోపల ప్రవేశించనిస్తే మనలో ఉండేటువంటి మాలిన్యాన్ని భగవంతుడు పోగొట్టి తాను మన హృదయంలో స్థిరపడి ఉంటాడు. తన్ని మనం మననం చేసుకునేలాగా స్వామి అనుగ్రహిస్తాడు అని వేదవ్యాస భగవానుడు భాగవతంలో మనకు చెప్తాడు. అలాంటి చరిత్ర శ్రీరామాయణం. అది శతకోటి ప్రవిస్తరం అంటారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఆయా లోకాల్లో బ్రహ్మాది దేవతలు కూడా అనుభవిస్తుంటారు. మనకి అందినది 24,000 శ్లోకాలు, దాంట్లోనే సర్వస్వం మనకి ఉంది. ఇప్పుడు శ్రీ 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 జీవస్వామివారి ఆచార్యుల ద్వారా మనం ఆ చరిత్రను ఆస్వాదిద్దాం. స్వామివారిని అనుగ్రహించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కండ్లు చెవులు పవిత్రే చేత్ హరిశ్చిత్తం విసేత్ ధ్రువం. మన కనులు మన చెవులు ఇవి రెండు కనుక జాగ్రత్తగా అట్టే పెట్టుకోగలిగితే భగవంతుడు మన హృదయంలోకి ప్రవేశించడానికి సంకోచించడు సుమా. తప్పకుండా మన హృదయాలని పవిత్రము చేయును. అంటే మనం ఏం చేయాలి? మన నేత్రములతోటి స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూప సాక్షాత్కారం చేసుకోవాలి. మన చెవులతోటి ఆయన యొక్క కథా అమృత రసాన్ని పానము చేయాలి. కళ్ళతోటి చూద్దామని ఉందండి, కానీ మరి ఆయన కనిపించడు కదా మనకి. రాముడు మన కంటికి కనిపిస్తాడా? ఇప్పుడు కనిపిస్తాడా? అంటే రాముడు మనకి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.